కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు భారీ హెచ్చరిక. ముఖ్యంగా బయటికి వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివరాల్లోకి వెళితే, కువైట్లో వాతావరణం మరింత వేడిగా మారనుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు. కువైట్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతతో పాటు గాలిలో తేమ శాతం గణనీయంగా పెరుగుతుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తీర ప్రాంతాలలో, అంటే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క తీర ప్రాంతాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీంతో ప్రజలకు తీవ్రమైన ఉక్కపోత, వేడి వాతావరణం ఎదురవుతుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని, గాలులు దిశ మారడం వల్ల తేమ శాతంలో పెరుగుదల నమోదవుతుందని స్పష్టం చేశారు. గాలి వేగం మోస్తారుగా ఉంటుంది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత దృష్ట్యా తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ నీరు తాగుతూ సూర్యరశ్మికి నేరుగా గురి కాకుండా ఉండాలని చెప్పేసి కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులనైతే అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో తీవ్రమైన ఎండలు ఉన్నాయి. ముఖ్యంగా బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే వడదెబ్బ తగిలిందంటే కానీ ప్రాణాలు కోల్పోవడం లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ప్రస్తుతం కువైట్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మధ్యాహ్నం పనిపైన నిషేధం ఉందన్నమాట. అంటే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలలో సూర్యుడు నేరుగా తగిలే చోట పని చేయకూడదు. అలాగే ఈ యొక్క నిబంధన ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. కాబట్టి కువైట్లో బయటకు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ వెంట ఒక నీళ్ళ బాటలు తీసుకుని వెళ్ళి తరచుగా మీరైతే నీళ్లు తాగుతూ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.